మనందరం ఆఫ్టర్నూన్ టైంలో లంచ్, ఈవినింగ్ టైంలో డిన్నర్ చేస్తాం. ఈ లంచ్ అండ్ డిన్నర్‌లో ఏ రైస్‌ని యూజ్ చేస్తే బెటర్? కాదు భయ్యా, రైస్‌లో వైట్ అండ్ బ్రౌన్ రైస్ మాత్రమే ఉంటాయి కదా! ఇంకా ఇందులో ఏ టైప్ తింటే ఏంటంటారా? అసలు రైసెస్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఈ వీడియోలో ఏ రైస్ తింటే ఎటువంటి యూజెస్ ఉంటాయో తెలుసుకుందాం. వైట్ రైస్ తినడం వలన తక్కువ న్యూట్రిషన్ లభిస్తుంది. బ్రౌన్ రైస్ తినడం వలన ఎక్కువ ప్రోటీన్ అండ్ ఫైబర్స్ మన బాడీకి దొరికే అవకాశాలు చాలా ఉన్నాయి. రెడ్ రైస్ అనేది బోన్ హెల్త్‌కి చాలా మంచిది. అలాగే క్రానిక్ డిసీజెస్‌ని తగ్గిస్తుంది. వైల్డ్ రైస్ అనేది అంతగా అందుబాటులో లేదు, కానీ దీనిలో విటమిన్ బి అండ్ మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. బ్లూ రైస్, ఈ రైస్ వెస్ట్ సైడ్లో రేర్గా దొరుకుద్ది. దీనిలో ఉండే ప్రోటీన్స్ స్కిన్ హెల్త్కి చాలా మంచిది. పింక్ రైస్ తినడం వలన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయొచ్చు, కానీ ఇది సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ రైస్. బ్లాక్ రైస్ మొత్తం అన్ని రైసుల్లో ది బెస్ట్. దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, మరియు ఈ రైస్ అనేది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది.